Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర బడ్జెట్ ఉండాలన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కార్తీక మాసం సందర్భంగా నగరంలో వనభోజనాల సందడి. సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో చెరుకురి గార్డెన్స్ లో వన మహోత్సవం. ఎస్పీ రంగనాథ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా పోలీస్ సంఘం. ఎస్పీ సేవలను కొనియాడిన పలువురు పోలీస్ సంఘం సభ్యులు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ను పేద ప్రజలకు అనుగుణంగా ఉండాలని, బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ రాష్ట్రం దిశగా బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ రైతులకు, సామాన్య వర్గాలకు అనుకూలంగా ఉండాలన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించడం కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలన్నారు. బంగారు తెలంగాణగా మార్చాలంటే ఈ బడ్జెట్ కు అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే నిజమైన లబ్ధిదారుడి కోసమే మేము ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే కొత్త సిస్టాన్ని మేము అడాప్ట్ చేస్తున్నామని, లబ్ధిదారుడు కానివాడికి ఇవ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కానే కాదు. కానీ మీరు ఏ అడాప్ట్ అయితే, ఏ ఆలోచనతోనైతే కొత్త తరహాతో నేను చేయాలని మీరు తపనతో చేస్తున్నారో, దీనిలో ఈనాడు ఉన్న ప్రజలలో ఆందోళన చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్రత్యేకంగా వితంతువుల విషయానికి వస్తే, వారి భర్త చనిపోయిన అతను 30 సంవత్సరాల క్రితమో 25 సంవత్సరాల క్రితమో చనిపోయి ఉంటే, ఆనాడు డెత్ సర్టిఫికెట్ తెలిసో తెలియకో వాళ్ళు తీసుకొని ఉండకపోతే, డెత్ సర్టిఫికెట్ లేదు కాబట్టి దీన్ని సెకండ్ ప్రయారిటీలో మేము చేస్తాం కాబట్టి సెకండ్ ఫేజ్లో దాన్ని టేక్ ఓవర్ చేస్తారు అని అధికారులు కొంతమంది తెలియని ప్రజానికానికి చెబితే, వాళ్ళు అమాయకత్వంతో చాలా ఆందోళనలో ఉన్నారు. ఒక్క వితంతువుల విషయంలోనే కాదు, వయోవృద్ధుల విషయంలోనే అంతే ఉంది, వికలాంగుల విషయంలో కూడా అంతే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే భాగ్యాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం మీకు కల్పించింది. దయచేసి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కలిసి ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రతి పేదవాడి గుండెల్లో చనిపోయి గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తాడు ఈ దేశానికి అన్నారు. 2-3 రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ప్రకటనిస్తాం. అంటే భిన్నమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. దయచేసి మేము ఏమంటున్నామంటే, మీరు ఎన్నికల్లో ఏం చెప్పారో అవి నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు అవి చేయండి. మేమేం అడగట్లే, కొత్త ఇమ్మంటలే, మీరు చెప్పినవి మేము అడుగుతూ ఉంటాం. ఉదాహరణకి రుణమాఫీలు అన్నారు. మా సోదరుడు ఇందాక చెప్పినట్లు రుణమాఫీలు ఈ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అది కూడా రేపు అసెంబ్లీలో లేవనెత్తుతాం. మరి 1,000 లక్షల రూపాయల బిల్లులు, పెండింగ్ బిల్లు ఎప్పుడో ఎవరు ఎగ్గొట్టినవి అన్ని కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్ చేయడం, కరెంటు మంచినీటికి కట్ చేయడం, వీధి లైన్లకు కట్ చేయడం అనేది వాళ్ళ సర్పంచులు బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇవాళ విషజ్వరాల బారిన పడి దోమలు ఎక్కువ అయిపోయి మరణిస్తూ ఉంటే కరెంటు లేక
కార్తీక మాసం సందర్భంగా నగరంలో వనభోజనాల సందడి నెలకొంది. కుల మతాలకు అతీతంగా ప్రజలు వనభోజనాలకు వెళ్తున్నారు. అందులో భాగంగా సిఎస్ఐ చర్చి పార్శ్వబంధం ఆధ్వర్యంలో వనభోజనాల మహోత్సవం కొనసాగింది. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులారా సుద్దము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట నగరంలోని చెరుకురి మామిడి తోటలో సిఎస్ఐ చర్చి పార్శ్వబంధం ఆధ్వర్యంలో క్రిస్టియన్స్ వనభోజనాలను ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ వనభోజనాలలో చిన్నపిల్లల ఆటలు ఆకట్టుకున్నాయి. పెద్దవాళ్లు సైతం ఆటపాటలతో సందడి చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలకు ఈ వనభోజనాలు ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. యేసుప్రభు యొక్క ఆశీస్సులతో తామంతా వనభోజనాలకు వచ్చినట్లు ప్రార్థన సహాయకులు పేర్కొన్నారు. ఈ వనభోజనాల కార్యక్రమాన్ని రాజారత్నం ఆధ్వర్యంలో సాగింది. సంఘం నాయకులు రిమెన్ మునిపాల్, సెక్రటరీ కనపర్తి సంజీవరావు, యూత్ సంఘం నాయకులు మోహన్ రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడద్దు మాదే గ్రూప్ పాయింట్ నరులను రక్షించు నరులను మగునాత్మ వరములేనాత్మ ఆనంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా ఆత్మలను కరేవా గణ మహిమా చేలోను గణరా నిత్యముగా గణ మహిమా గణరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వాని పగలారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు కలుగునుగాక. మాకు పార్శ్వబంధం క్రీస్తు దేవాలయ సంఘ సభ్యులమైన మేమందరము ఈరోజు ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమం వనభోజనాల కార్యక్రమమును జరుపుకునే ఆ యొక్క తరుణాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి మేము సంఘమంతా కూడా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ సంఘము ఒక సంఘముగా మేము ఉన్నటువంటి యొక్క మేము సంవత్సరానికి ఒకసారి ఈ రీతిగా ఆ పిక్నిక్గా యొక్క వనభోజనాల కార్యక్రమము జరుపుకొనుట మా అందరికీ కూడా ఎంతో సంతోషకరముగా ఉంటుంది అని మరి ఇటువంటి కార్యక్రమాలను బట్టి మేము సంతోషిస్తూ ఉంటాం. విశేషముగా ఈ యొక్క 2014 సంవత్సరపు ఈ యొక్క వనభోజనాల కార్యక్రమమును జరుపుకోవాలి అని మేము ఆలోచించినప్పుడు
మా పాస్టరేట్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆలోచించినప్పుడు మరి సెక్రటరీ గారు ముందుకు వచ్చి వారి కుటుంబము మరి ఒక కార్యక్రమం జరపడానికి వారు ముందుకు వచ్చినారు. అందుని బట్టి మా పాస్టరేట్ సెక్రటరీ గారు శ్రీ కనపర్తి సంజయరావు గారికి వారి కుటుంబమునకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యముగా వారి యొక్క నాన్నగారు కనపర్తి రాజరత్నం గారు, వారి యొక్క అమ్మగారు పరిశుద్ధమ్మ గారు, వారి కుటుంబం అంతా కూడా వారి యొక్క కుమారులు, వారి కుటుంబములు, వారి కుమార్తె, వారి కుటుంబము ఈ యొక్క సంఘ కార్యక్రమంలో చాలా సంతోషముగా ఆనందముగా ఇటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు అని తెలుపటం మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క రోజు యొక్క విశిష్టత గుర్తించి ఈరోజు సెలవు దినము కనుక తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఈ రీతిగా మేము కలుసుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశము. అందుని బట్టి మరొక దేవుదానికి స్తోత్రం చెల్లిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సంజయరావు గారికి, వారి కుటుంబమునకు ఆ రీతిగా సహకరించిన యూత్ వారికి, పాస్టరేట్ కమిటీ వారికి, విశేషముగా ట్రెజరర్ గారికి మరియు సండే స్కూల్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట. సంబరాలను ముస్లిం సోదరులు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేదవారికి నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు సాగాయి. रास्ता हमको शहादत का बहादुर से मिला, अज़्म कितना हमें ज़ख्म अली अकबर से मिला, खून कितना हमें अब्बास दिलावर से मिला, हौसला फौजों को नन्हे अली असगर से मिला. మొహరాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని గుట్టల బజార్లో పేద ప్రజలకు నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదానం కుల మతాలకు అతీతంగా నూర్ భాషా సంఘం నిర్వహించింది. హిందూ ముస్లింలు ఎప్పటికీ ఐక్యతగా ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు. పవిత్ర మొహరం పండుగ సందర్భంగా 35వ డివిజన్ సంబంధించిన నాయకులు దూతకుల సంఘం అధ్యక్షులు నూర్ భాషా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇక్కడ స్పాన్సర్ చేయబడ్డది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా పాల్గొన్న మన నాయకుడు గేట్ ఖాజా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం తన సొంత చేతుల మీదుగా వారి యొక్క మిత్ర బృందంతో వారి యొక్క సహచరులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు. పోతే మొహరం అనేది హిందూ ముస్లింల అందరూ కలిసి చేసే ఒక పండగ, పవిత్ర పండగ. ఇది అందరం ఐక్యంగా ఉండేందుకు ఒక నిదర్శనం. ఇక్కడ కూడా ముస్లిం సోదరులు, తర్వాత హిందూ సోదరులు అందరూ కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారు ఈ యొక్క భోజనాన్ని స్వీకరిస్తున్నారు. దీనికి అందరం హరించాలి. నూర్ భాష దూదేకుల సంఘానికి పెట్టండి మన గుట్ల బజార్ జైర్పురం నుండి పేదోళ్ళకి అన్నదానం చేయడానికి ఇక్కడ నేను మొహరం శుభాకాంక్షలు.
करबला मुंतज़िर है मौत पिया तौबे रवी रास्ता हमको शहादत का बहादुर से मिला अज़्म कितना हमें ज़ख्म अली अकबर से मिला खून कितना हमें अब्बास दिलावर से मिला हौसला फौजों को नन्हे अली असगर से मिला ఎస్పీగా రిలీవ్ అయిన రంగనాథ్ దంపతులకు జిల్లా పోలీస్ సంఘం ఘనంగా సత్కరించింది. పోలీస్గా జిల్లా ప్రజలకు గుర్తుండిపోయే సేవలు చేశారని వారు కొనియాడారు. ఎస్పీ రంగనాథ్ దంపతులకు జిల్లా పోలీస్ సంఘం తరపున ఘన సన్మానం జరిగింది. స్థానిక పోలీస్ క్వార్టర్లో ఈ కార్యక్రమం కొనసాగింది. జిల్లా ప్రజలకు రంగనాథ్ అంటే గుర్తుండిపోయే విధంగా ఆయన పనిచేశారని, శాంతి భద్రతలను అదుపులో ఉంచి ప్రజలకు రక్షణగా ఉన్నారని పోలీస్ సంఘం వారు అభిప్రాయపడ్డారు. అభిమానం మీకుండొచ్చు, కానీ నేనేం చేశానో కానీ నేనేం చేయలేదు నాకు తెలిసి. కానీ మీరందరూ నా మీద ఎంత అభిమానం అంటే అసలు ఫంక్షన్ అప్పటి నుంచి సార్ మేడం గారు రావాల్సిందే, మేడం గారు రావాల్సిందే, మేడం గారు రావాల్సిందే అని ఫోన్ చేస్తుంటే నాకు అసలు కళ్ళ నీళ్ళు తిరిగిపోయినాయండి. నిజంగా నా పుట్టింటోళ్ళేనండి ఆడపిల్లల నుంచి ఏం ఆశించకుండా మనల్ని ఇన్వైట్ చేసేది. నేను భద్రాచలం రామయ్యని వదిలేస్తూ ఈరోజు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. మళ్ళీ ఈరోజు అసలు నా కార్లో వస్తుంటే కూడా మిమ్మల్ని అందరిని వదిలేళ్తున్నానే, నా మీద ఇంత అభిమానం చూసిన ప్రతి ఫంక్షన్ అయినా ప్రతి ప్రోగ్రామ్ అయినా మీరు ముఖ్యంగా నన్ను ముందు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. నేను చాలా సంతోషంతో ఆనందంతో నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానండి. మీ అందరికి కూడా ఎప్పుడు మీరందరూ కూడా ఖమ్మం మీ కుటుంబాలందరూ చల్లగా ఆనందంగా మీ పిల్లలందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇష్యూస్ కానివ్వండి ఎన్నిట్లో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. లిక్కర్ మాఫియాకి సంబంధించిన ఇష్యూస్ కానీ చేస్తున్నప్పుడు అరకొర తప్పులు జరుగుతుండొచ్చు, ఎక్కడన్నా ఒకటి అర ఆ తప్పులు చేసిన వాళ్ళ మీద చాలా నిర్దాక్షిణంగా ఉండటం కూడా జరుగుతూ వస్తుంది. సో ఎక్కడన్నా ఒకటి అర తప్పులు జరిగితే కనుక అది తప్పకుండా నా దృష్టిలో పడితే వాడిని మటుకు వదిలేది ఉండేది అని. సో అది ఖచ్చితంగా వదిలేది ఉండేది కాదు, ఎమ్మడి పడేవాళ్ళం అనమాట. సో అంత మాత్రాన మనం ఏంటంటే మన దీర్ఘ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని మటుకు మనం పక్క జరగకూడదు అన్నమాట. సో అందుకోసం మనం పక్క జరిగామంటే కనుక అది ఏంటంటే మనం ఏదైతే దృష్టిలో పెట్టుకున్నామో గాంధీ గారి ఒక మంత్రం ఉంటుంది, గాంధీజీ తలిస్మాన్ అని చెప్పేసి ఒక చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో చదువుతుండేవాళ్ళం అనమాట. అంటే గాంధీజీ యొక్క మంత్రం అనమాట. ఆ మంత్రంలో ఏం చెప్తాడంటే నువ్వు అంటే నీ స్వార్థానికి ఒక పరీక్ష లాంటిది అనమాట. ఏం చెప్తాడంటే ఎవరు మనిషి ఒక స్వార్థం అనేది నీకు ఎప్పుడైతే కనుక నీలో స్వార్థం ఎప్పుడన్నా పెరిగిపోతుంది అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు చేసే చర్య వలన అత్యంత బలహీనుడు, అత్యంత పేదరికంలో మొగ్గుతున్నటువంటి వాడు అటువంటికి నువ్వు చేసే చర్య వల్ల లాభం అవుతుందంటే కనుక నువ్వు స్వార్థంతో చేస్తున్నట్టు కాదు. బట్ ఎప్పుడైతే కనుక వాళ్ళకి నువ్వు లాభం చేయలేకపోతున్నావో అప్పుడు నీలో స్వార్థం పెరుగుతున్నట్టు అనేటటువంటిది ఇది గాంధీజీ మంత్రం అన్నమాట. సో ఈ మంత్రాలతో మేము ఇక్కడ ఉద్యోగం చేయడం జరిగింది. గాంధీజీ మంత్రాన్ని చాలా వరకు లక్షలాది మంది ఇక్కడ భద్రాచలం వెళ్ళినా కానివ్వండి, ఇక్కడ ఖమ్మంలో కానివ్వండి, కొత్తగూడలో కానివ్వండి, లక్షలాది మంది కూడా వాళ్ళ ఇంత బహుశా ఆదరాభిమానాలు చూపిస్తున్నారంటే కనుక తప్పకుండా దీంట్లో నేను ఏదైతే ఒక మార్పు దిశగా చేశానో అది తప్పకుండా కొంతవరకు ఫలితం అనేది ఇచ్చిందని. దీంట్లో కూడా చూసేది మేము తప్పకుండా చట్టాలని కాదని కాదు, ఇవన్నీ చట్టాలు అన్నింటినీ గౌరవిస్తూనే చేస్తాం. కూడా మేము ఏ టైంలో పోయినా సార్ ఈ పని కావాలంటే కాదు అని మాట్లేదు, ఎస్ అనే అక్షరాలుగా నో అనే అక్షరాలు మా చెవులతో నెల. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన ఎస్పీ గారికి తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ టైం తీసుకొని ఇది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రేమని మేము మర్చిపోలేకపోతున్నాం. ఇకపోతే ఎస్పీ గారు ఈ జిల్లాలో అందరూ 15% అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి సంతోషం అంటే అది మీ ద్వారా మేము పొందింది. మన గారు ఎవరంటే 15% సార్. నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు, రాధాకృష్ణ గారు అక్కడ అధ్యక్షుడు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి సార్ కానిస్టేబుల్ అందరూ కూడా అన్యాయం జరుగుతుంది సార్ మీరు చేయాలంటే ఆ సారు ఎల్డీసీ ర్యాంక్ చేసాడు. అది చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎల్డీసీ కావడం, కానిస్టేబుల్కి ఎల్డీసీ చేయటం మా టైంలో అయిందని. అలాగే నేను ప్రెసిడెంట్ అవ్వటం, సార్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తే ఖమ్మం జిల్లా పోలీసు మొత్తం 15% చేశాడు. ఆ సార్ దగ్గర మేము నిలిచిపోయాడు, ఎంత కూడా మేము నిలిచిపోవడం జరిగింది. స్టేషన్ ఆఫీస్లో నేను దాదాపు నా హయాంలో కూడా దాదాపు 10 మంది ఎస్పీలు మారారు. శ్రీనివాస్ అదృష్టం ఇది. శ్రీనివాస్ ప్రెసిడెంట్ కావటం, సార్ రావటం, శ్రీనివాస్ ప్రెసిడెంట్ కావటం. మాకు కృష్ణరాజు గారు ఉంటే చాలా టిపికల్ ఆఫీసర్స్ ఉన్నాడు. ఈశ్వర్ రెడ్డి గారు ఎట్లా అంటే కృష్ణరాజు గారు అయితే వీళ్ళు అసోసియేషన్కి ప్రతిదానికి వచ్చి అడుగుతారు, ఏమైనా డబ్బులు తీసుకుంటారా వీళ్ళు అడిగిన రోజులు ఉన్నాయి. ఈశ్వర్ రెడ్డి గారు అయితే నీ పట్టీలు తీసేస్తావు నువ్వు ప్రతిదానికి వస్తున్నావు అన్న రోజులు ఉన్నాయి. కూడా అందరు బ్రహ్మోత్సవాలు జరిగినట్టు జరుగుతున్నాయి.
ఈరోజు కూడా భద్రాచలంలో జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పుణ్య దంపతులకి రేపు పెళ్లి రోజు కావటం చాలా విశేషం. ఈ పెళ్లి రోజు సందర్భంగా నేను సార్కి ప్రతి సంవత్సరం కూడా సార్కి విషయం చెప్తాను. సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో 500 కోట్లు కేటాయించాలని యువజన సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని జిల్లా యువజన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో 30% ఉన్న యువజన సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని, రాజీవ్ యువశక్తి పథకం యూనిట్లను 2000కు పెంచి యువత ఉద్యోగ అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 500 కోట్లను యువజన సంఘాలకు కేటాయించాలని ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి జిల్లా కమిటీ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జక్కుల వెంకటరమణ, విశ్వేశ్వరరావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అన్ని సంక్షేమ పథకానికి కూడా నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి రేపు మహిళలు కూడా చాలా మంది కుటుంబ మిషన్లు నేర్చుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏదైనా నేర్చుకోవాలి అంటే నేర్పేవాడు కావాలి అంటే వాళ్ళకి శాలరీస్ అనేది ఇవ్వాలి. శాలరీస్ ఇవ్వాలి అంటే ఎవరు ఇక్కడ నుంచి ఎవరు కూడా నేర్పించడమే ఒక ఎత్తు అయితే ఎవరు కూడా ఇల్లేనటువంటి పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి ఇవాళ మహిళలు కూడా జీవనోపాధి కల్పించడం కోసం కుటుంబ మిషన్లు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కాబట్టి ఈ ఏదైతే కేసీఆర్ గారు రేపు నిధులు కేటాయిస్తున్నారో యువజన సంఘాలకి అధిక మొత్తంలో నిధులు కేటాయించి అటు యువతను ఇటు మహిళలను కూడా ఆదుకోవాలని మేము మహిళా విభాగం నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. లేకపోతే షాప్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ద్వారా లోన్స్ ఏమి ఇవ్వడం లేదు. ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా మీరు ఇస్తారంటే అక్కడ వాళ్ళకి బ్యాంకు కన్సల్ట్ చేసుకోమంటారు. వాళ్ళేమో ఏదైనా ఇళ్ళ కార్డు పెట్టమంటారు, ఏదైనా ఆర్థికంగా ఎదుగుబాటు ఉంటే వాళ్ళు షూరిటీ పెట్టమంటారు. అవన్నీ ఉంటాయి వీళ్ళకి. అసలు బ్యాంకులో ఎందుకు పేదవాళ్ళే కదా లోన్లకి అర్హులు. కాబట్టి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి స్ట్రెస్ లేకుండా లోన్ ఇవ్వడం కోసం ప్రభుత్వం కూడా ఈ పేదవాళ్ళకి సహకరించాలి. ప్రభుత్వం ఎప్పుడు పేదవాళ్ళకి అండదండగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పథకాన్ని కూడా ఈరోజు మరి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి మరి అందరూ వినియోగించుకున్న ఈ పథకాన్ని 375 యూనిట్లు ఖమ్మం జిల్లాకు కేటాయించి తీరని అన్యాయం జరిగింది ఖమ్మం జిల్లాకు. కాబట్టి దీన్ని 2000 యూనిట్లకు పెంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘాలకు కూడా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో యువజన అవార్డులని మరి గత కొంతకాలం నుంచి తీసేసింది. అటువంటి అవార్డులను మళ్ళీ పునరుద్ధరించి యువజన సంఘాలకు, మహిళా మండళ్లకు తగు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ఎస్సీ, ఎస్టీలతో పాటు మరి బీసీలు అదేవిధంగా ఓసీలటువంటి పేదలకు, నిరుపేదలకు ఆ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి వృత్తి శిక్షణ కార్యక్రమాలటువంటి టైలరింగు, ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉచిత సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ, అదేవిధంగా మరి ఉచిత కార్ డ్రైవింగ్ శిక్షణలను కూడా మరి సెట్కమ్ ద్వారా మరి గతంలో ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా మరి పునరుద్ధరించి వాటికి కూడా బడ్జెట్ కేటాయించి మరి ఈరోజు ఖమ్మం జిల్లా యువతను, మహిళల్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. వర్గీకరణ చట్టబద్ధతకై మాదిగ ఉద్యోగులు జాతీయ సదస్సును విజయవాడలో తలపెట్టనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. గత కొంతకాలం నుంచి మాదిగలంతా ఏకతాటిపై నడుస్తున్నారని, అంతే సమైక్యంగా ఉండి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం దిశగా తీసుకెళ్లాలని మాదిగ ఉద్యోగులు కోరారు. ఇందుకోసం చలో విజయవాడ చేపట్టి మాదిగ ఉద్యోగుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను చేపట్టి ఎస్సీల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ఉందని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో డిమాండ్ చేసింది. మాదిగల ప్రధాన సమస్యని పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ నెల 9వ తారీఖున విజయవాడలో కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జాతీయ మహాసభ, మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభని నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు వస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు రావలి కిషోర్ బాబు గారు ఈ సమావేశానికి వస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్న మాదిగ ఉద్యోగులందరూ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. తీసుకురావడం కొంచెం వెనుకబడ్డారు. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ ఏబిసిటీలకి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ నాయకులు కూడా మాకు మద్దతు ఇవ్వాలని పేరున అందరూ తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 9వ తారీఖు విజయవాడలో జరిగే మహాసభకు ప్రతి మాదిగ ఎంప్లాయీ, ప్రతి బిడ్డతో అందరూ తరలి రావాలని, ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని మనసారా పేరున అందరికీ మనం చేస్తున్నాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర బడ్జెట్ ఉండాలన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కార్తీక మాసం సందర్భంగా నగరంలో వనభోజనాల సందడి. సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో చెరుకురి గార్డెన్స్ లో వన మహోత్సవం. ఎస్పీ రంగనాథ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా పోలీస్ సంఘం. ఎస్పీ సేవలను కొనియాడిన పలువురు పోలీస్ సంఘం సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.